హాయ్ గైస్, నేను ఇండిపెండెన్స్ డే రోజు ఈ రీల్ పెట్టా. దీనికి 99% పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 1% మాత్రం బూతులు వచ్చి వదిలేసేయండి. కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ క్వశ్చన్ అడుగుతూ రీల్స్ కూడా చేశారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇండిపెండెన్స్ డేకి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధం ఏంటి, అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చి ఇండిపెండెన్స్ డేకి లింక్ ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఉమెన్ అయినా, నువ్వైనా, నేనైనా, చిన్నైనా, పెద్దని, ఎవరైనా కానీ అందరం కలిపితేనే దేశం. అందరం బాగుంటేనే దేశం బాగున్నట్టు. గురుజాడ అప్పారావు గారు ఒకటి చెప్పారు, ఇది అందరు వినుంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. దేశం అంటే మట్టి, పుట్ట, చెట్టు అది కాదు. దేశం అంటే మనుషులు. నువ్వు, నేను, అందరం కలిపితే దేశం అన్నమాట. దీంట్లో జెండర్ తీసేది. అమ్మాయిలకే జరుగుతున్నాయి అన్యాయాలు, అబ్బాయిలకు జరగట్లేదు అంటే అబ్బాయిలకు కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాయిల మీద ఫిజికల్గా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని ప్రొటెస్ట్ చేయాలి. పీక్ టైం ఇది. ఇట్లాంటి టైంలోనే దేశమంతా కలిసి ప్రొటెస్ట్ చేస్తే ఉన్న చట్టాలు పోయి భయంకరమైన చట్టాలు తీసుకొస్తే రేపు చేయడానికి భయపడేలాగా చట్టాలు తీసుకురావాలి. బూతులు పెట్టి కామెంట్లలో అట్లాంటి పనులు మాత్రం చేయొద్దు. ఎట్లనో మనము బూతుల్లో కూడా ఆడోళ్ళని తక్కువ చేసి బూతులు తిట్టడమే నార్మలైజ్ చేసాం. బూతులు కూడా అమ్మ, అక్క, చెల్లి ఇవే ఉంటాయి. అన్న, తమ్ముడు, డాడీ అవి ఉంటాయా? ఎందుకంటే ఆడోళ్ళంటే చులకన. ప్లీజ్ ఇప్పుడైనా మన వంతుగా మన అక్కలకి, చెల్లెలకి, మన అమ్మలకి, ఆఖరికి అవ్వలకు కూడా రక్షణ లేకుండా పోయింది. అందరికీ ఉన్న లేడీస్ అందరినీ మనం కాపాడుకోవాలంటే ఇప్పుడైనా, ఇట్లాంటి టైంలో అయినా, ఇట్లాంటి పీక్ స్టేజ్లో అయినా ప్రొటెస్ట్ చేసి కనీసం మీ వంతు సాయంగా ఏదో ఒకటి స్టోరీయో, ప్రొటెస్టో ఏదో ఒకటి చేస్తూ ఉండి ఆ మంటని చల్లార్చకుండా చూసుకోవడం మన బాధ్యత.